ఈ వీడియోలో మనం జగిత్యాల నుంచి అత్యంత దూరం ప్రయాణించే టాప్ 5 టీజీఎస్ఆర్టీసీ బస్సుల యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము. హాయ్ యువర్స్, దిస్ ఇస్ ప్రవీణ్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. టాప్ 5 బస్ జగిత్యాల నుంచి ఒంగోలు వెళ్ళే సర్వీస్ నంబర్ 8121 టీజీఎస్ఆర్టీసీ లహరి ఏసీ స్లీపర్ కమ్ సీటర్ బస్సు. ఈ బస్ నిర్మల్ డిపోకి చెందిన లహరి ఏసీ స్లీపర్ బస్సు. ఈ బస్ ప్రతిరోజు రాత్రి 7:50 జగిత్యాల నుంచి బయలుదేరుతుంది. ఈ బస్ వయా కరీంనగర్, హుజురాబాద్, హన్మకొండ, వరంగల్, ఖమ్మం, కోదాడ, విజయవాడ, గుంటూరు, చిలకలూరిపేట మీదుగా ఒంగోలు చేరుకుంటుంది. ఈ బస్ కరీంనగర్కు రాత్రి 9:15, హుజురాబాద్కు రాత్రి 10 గంటలకు, హన్మకొండకు రాత్రి 10:40, వరంగల్కు రాత్రి 11 గంటలకు, ఖమ్మంకు అర్ధరాత్రి 1:45, కోదాడకు అర్ధరాత్రి 2:45, విజయవాడకు తెల్లవారుజామున 4:45, గుంటూరుకు తెల్లవారుజామున 5:40, చిలకలూరిపేటకు ఉదయం 6:20, ఒంగోలుకు ఉదయం 7:40 చేరుకుంటుంది. జగిత్యాల నుంచి ఒంగోలుకు సుమారుగా 534 కిలోమీటర్ల దూరం ఉంటుంది. జగిత్యాల నుంచి ఒంగోలుకు టోటల్ జర్నీ అవర్స్ 11:50. జగిత్యాల నుంచి ఒంగోలుకు బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి స్లీపర్ అయితే 1800 రూపాయలు, సీటర్ అయితే 1400 రూపాయలు అయితే అవుతుంది. ఇంకొక బస్ కూడా లహరి బస్ అవైలబుల్గా ఉంది. ఈ బస్ ప్రతిరోజు రాత్రి 8:50 జగిత్యాల నుంచి బయలుదేరుతుంది. అంటే ఈ బస్సు లహరి నాన్ ఏసీ స్లీపర్ కమ్ సీటర్ బస్సు. ఈ బస్ ప్రతిరోజు రాత్రి 8:50 జగిత్యాల నుంచి బయలుదేరుతుంది. ఈ బస్ ఒంగోలుకు మరుసటి రోజు ఉదయం 9 గంటలకు చేరుకుంటుంది. టోటల్ జర్నీ అవర్స్ 12 గంటలు. బస్ ఫేర్ చూసుకుంటే స్లీపర్ అయితే 1300 రూపాయలు, సీటర్ అయితే 1100 రూపాయలు అయితే అవుతుంది. టాప్ 4 బస్ జగిత్యాల నుంచి పామూరు వెళ్లే సర్వీస్ నంబర్ 7473 టీజీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు. ఈ బస్ మేట్పల్లి డిపోకి చెందిన సూపర్ లగ్జరీ బస్సు. ఈ బస్ ప్రతిరోజు మధ్యాహ్నం 2:10 జగిత్యాల నుంచి బయలుదేరుతుంది. ఈ బస్ వయస్ కరీంనగర్, సిద్దిపేట, జూబ్లీ బస్టాండ్, హైదరాబాద్ ఎంజీబీఎస్, హిల్ కాలనీ, మాచర్ల, మార్కాపురం, పొదిలి, కనిగిరి మీదుగా పామూరు చేరుకుంటుంది. ఈ బస్ కరీంనగర్కు మధ్యాహ్నం 3:30, సిద్దిపేటకు సాయంకాలం 4:25, జూబ్లీ బస్టాండ్కు రాత్రి 7 గంటలకు, హైదరాబాద్ ఎంజీబీఎస్కు రాత్రి 8 గంటలకు, హిల్ కాలనీకి రాత్రి 11 గంటలకు, మాచర్లకు రాత్రి 11:30, మార్కాపురంకు అర్ధరాత్రి 1:45, పొదిలికి అర్ధరాత్రి 2:45, కనిగిరికి తెల్లవారుజామున 3:30, పామూరుకు తెల్లవారుజామున 4:15 చేరుకుంటుంది. జగిత్యాల నుంచి పామూరుకు సుమారుగా 622 కిలోమీటర్ల దూరం ఉంటుంది. టోటల్ జర్నీ అవర్స్ 14 గంటలు. జగిత్యాల నుంచి పామూరుకు బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి 1230 రూపాయలు అయితే అవుతుంది. ఈ బస్సే కాదు, ఇంకొక 3 బస్సెస్ కూడా ఉన్నాయి. కోరుట్ల డిపో ఒక 2 ఉంది, మేట్పల్లి డిపో ఉంది. నెక్స్ట్ జగిత్యాల నుంచి అయితే మనకు పామూరుకి సపరేట్గా జగిత్యాల డిపో బస్ అయితే లేదు. ఈ కోరుట్ల అలాగే మేట్పల్లి బస్సెసే జగిత్యాల మీదుగా అయితే వెళ్తూ ఉంటాయి. టాప్ 3 బస్ జగిత్యాల నుంచి పామూరు వెళ్లే సర్వీస్ నంబర్ 7471 టీజీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు. ఈ బస్ కోరుట్ల డిపోకి చెందిన సూపర్ లగ్జరీ బస్సు. ఈ బస్ ప్రతిరోజు మధ్యాహ్నం 12:40 జగిత్యాల నుంచి బయలుదేరుతుంది. ఈ బస్ వయా కరీంనగర్, సిద్దిపేట, జూబ్లీ బస్టాండ్, హైదరాబాద్ ఎంజీబీఎస్, మాచర్ల, మార్కాపురం, పొదిలి, కనిగిరి మీదుగా పామూరు చేరుకుంటుంది. ఈ బస్ కరీంనగర్కు మధ్యాహ్నం 1:40, సిద్దిపేటకు మధ్యాహ్నం 3:20, జూబ్లీ బస్టాండ్కు సాయంకాలం 4:50, హైదరాబాద్ ఎంజీబీఎస్కు సాయంకాలం 6 గంటలకు, మాచర్లకు రాత్రి 9 గంటలకు, మార్కాపురంకు రాత్రి 11:10, పొదిలికి అర్ధరాత్రి 12:15, కనిగిరికి అర్ధరాత్రి 1:10, పామూరుకు అర్ధరాత్రి 2 గంటలకు చేరుకుంటుంది. జగిత్యాల నుంచి పామూరుకు సుమారుగా 625 కిలోమీటర్ల దూరం ఉంటుంది. జగిత్యాల నుంచి పామూరుకు టోటల్ జర్నీ అవర్స్ 13:20. జగిత్యాల నుంచి పామూరుకు బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి 1230 రూపాయలు అయితే అవుతుంది. ఈ పామూరుకు బస్సు
అర్ధరాత్రి 2 గంటలకు చేరుకుంటుందని చూపిస్తారు. మ్యాక్సిమం 1 అవర్ లేదా 1.5 అవర్ లేదా ఒకసారి 2 అవర్స్ కూడా డిలే అయ్యే అవకాశాలు అయితే ఎక్కువైతే ఉంటాయి. ఎందుకంటే మిడ్ నైట్ దిగే కంటే ఒక 2 గంటలు గంటన్నర లేట్ అయినా పర్లేదు. ఎందుకంటే మనం హ్యాపీగా నిద్రపోయి లేయచ్చు. పామూరుకి మిడ్ నైట్ అయితే చేరదు, ఎర్లీ మార్నింగ్ అయితే చేరుతుంది మ్యాక్సిమం. టాప్ 2 బస్ జగిత్యాల నుంచి వింజమూరు వెళ్లే సర్వీస్ నంబర్ 7461 టీజీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు. ఈ బస్ కోరుట్ల డిపోకు చెందిన సూపర్ లగ్జరీ బస్సు. ఈ బస్ ప్రతిరోజు మధ్యాహ్నం 1:30 జగిత్యాల నుంచి బయలుదేరుతుంది. ఈ బస్ వయా కరీంనగర్, జూబ్లీ బస్టాండ్, హైదరాబాద్ ఎంజీబీఎస్, మాచర్ల, వినుకొండ, పొదిలి, కనిగిరి మీదుగా వింజమూరు చేరుకుంటుంది. ఈ బస్ కరీంనగర్కు మధ్యాహ్నం 2:35, జూబ్లీ బస్టాండ్కు సాయంకాలం 5:50, హైదరాబాద్ ఎంజీబీఎస్కు సాయంకాలం 6:30, మాచర్లకు రాత్రి 9:50, వినుకొండకు అర్ధరాత్రి 12 పొదిలికి అర్ధరాత్రి 1:15, కనిగిరికి అర్ధరాత్రి 2:40, వింజమూరుకు తెల్లవారుజామున 3:40 చేరుకుంటుంది. జగిత్యాల నుంచి వింజమూరుకు సుమారుగా 672 కిలోమీటర్ల దూరం ఉంటుంది. జగిత్యాల నుంచి వింజమూరుకు టోటల్ జర్నీ అవర్స్ 14:10. జగిత్యాల నుంచి వింజమూరుకు బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి 1,300 రూపాయలు అయితే అవుతుంది. వింజమూరుకు తెల్లవారుజామున 3:40 చేరుకుంటుంది కానీ మ్యాక్సిమం 4-4:30 అయ్యే అవకాశాలు కూడా ఎక్కువైతే ఉంటాయి. మిడ్ నైట్ అయితే చేరదు, ఎర్లీ మార్నింగ్ 3:40 అని చూపిస్తుంది కాబట్టి మ్యాక్సిమం అలా అయితే జరగదు. 1 అవర్ మ్యాక్సిమం డిలే అయితే అవుతుంటాయి బస్సెస్. టాప్ 1 బస్ జగిత్యాల నుంచి తిరుపతి వెళ్లే సర్వీస్ నంబర్ 7389 టీజీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు. ఈ బస్ జగిత్యాల డిపోకు చెందిన సూపర్ లగ్జరీ బస్సు. ఈ బస్ ప్రతిరోజు ఉదయం 10 గంటలకు జగిత్యాల నుంచి బయలుదేరుతుంది. ఈ బస్ వయా కరీంనగర్, హుజురాబాద్, హన్మకొండ, వరంగల్, ఖమ్మం, కోదాడ, నందిగామ, విజయవాడ, గుంటూరు, చిలకలూరిపేట, ఒంగోలు, కావలి, నెల్లూరు, శ్రీకాళహస్తి మీదుగా తిరుపతి చేరుకుంటుంది. ఈ బస్ కరీంనగర్కు ఉదయం 11 గంటలకు, హుజురాబాద్కు మధ్యాహ్నం 12 గంటలకు, హన్మకొండకు మధ్యాహ్నం 1 గంటకు, వరంగల్కు మధ్యాహ్నం 1:25, ఖమ్మంకు సాయంకాలం 4 గంటలకు, కోదాడకు సాయంకాలం 5 గంటలకు, నందిగామకు సాయంకాలం 5:50, విజయవాడకు రాత్రి 7 గంటలకు, గుంటూరుకు రాత్రి 8:20, చిలకలూరిపేటకు రాత్రి 9:10, ఒంగోలుకు రాత్రి 10:30, కావలికి అర్ధరాత్రి 12:15, నెల్లూరుకు అర్ధరాత్రి 1:30, శ్రీకాళహస్తికి తెల్లవారుజామున 3:40, తిరుపతికి తెల్లవారుజామున 4:30 చేరుకుంటుంది. జగిత్యాల నుంచి తిరుపతికి సుమారుగా 787 కిలోమీటర్ల దూరం ఉంటుంది. టోటల్ జర్నీ అవర్స్ 18:50. జగిత్యాల నుంచి తిరుపతికి బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి 1,400 రూపాయలు అయితే అవుతుంది. అంటే టోటల్ జర్నీ అవర్స్ 18:30. కానీ కొన్నిసార్లు హాఫ్ అన్ అవర్ డిలే అయ్యే అవకాశాలు అయితే ఎక్కువైతే ఉంటాయి. అందులో ఈ బస్సులో నేను ట్రావెల్ చేసినా కదా, కొంచెం జర్నీ అయితే హరిబుల్గానే చెప్పుకోవచ్చు. ఒకే బస్సు ఉంది. ఇంకొకటి ఛార్జింగ్ పాయింట్స్ కూడా నేను ట్రావెల్ చేసినప్పుడు, అంటే 1 ఇయర్ బ్యాక్ ట్రావెల్ చేసినప్పుడు సరిగ్గా అయితే లేవు. మరి ప్రజెంట్ ఎలా ఉందో తెలియదు. కానీ ఇంకొక మైనస్ పాయింట్ ఏమంటే ఈ బస్కి ఆఫ్టర్నూన్ లంచ్ బ్రేక్ అయితే ఉండదు. నైట్ అది కోదాడ దాటిన తర్వాత విజయవాడ దగ్గరలో మనకు ఒక హోటల్ అయితే ఉంటుంది. అక్కడ హెవీ కాస్ట్ ఉంటుంది కానీ ఫుడ్ క్వాలిటీ వరస్ట్గా అయితే ఉంటుంది. ఈ బస్ ప్లేస్లో నన్ను అడిగితే లహరి నాన్ ఏసీ స్లీపర్ కమ్ సీటర్ బస్ ఇంట్రడ్యూస్ చేస్తే చాలా బాగుంటుంది, ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఎందుకంటే లహరి నాన్ ఏసీ స్లీపర్ బస్ యొక్క టికెట్ ఫేర్ సీటర్ యొక్క టికెట్ ఫేర్ సూపర్ లగ్జరీకి ఈక్వల్గానే ఉంటుంది. ఒకవేళ స్లీపర్ కావాలనుకుంటే ఒక 300-400 ఎక్కువైతే ఉంటుంది. అదైతే చాలామంది లెక్క చేయరు, పే అయితే చేస్తారు. నన్ను అడిగితే ఈ బస్సుని లహరి బస్గా అప్గ్రేడ్ చేస్తే బాగుంటుంది. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.